VB.NET అప్లికేషన్స్ని డీబగ్గింగ్ ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే డీబగ్గింగ్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే, మనం జనరల్గా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. మరి అంటే నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ కోడింగ్లో వస్తూ ఉంటాయి. మరి ఆ ఎర్రర్స్ని ఎలా రెక్టిఫై చేయాలి, ఆ ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ మన కోడింగ్లో రైజ్ అవుతున్నాయి, వాటిని ఎలా రెక్టిఫై చేయాలి అనే దానికి మనం డీబగ్గింగ్ అనే ప్రాసెస్ని యూజ్ చేస్తాం. ఆ డీబగ్గింగ్ ప్రాసెస్లో మీరు రాసిన కోడ్ గుండా లైన్ బై లైన్ చెకప్ అనేది చేసుకోవచ్చు. ఎక్కడ ఏ ఎర్రర్ వస్తుంది ఏంటి అనేది ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. మరి ఐడెంటిఫై చేయడమే కాదు, వాటిని ఫిక్స్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఎర్రర్స్ చూసినట్లయితే టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ మీకు ఇక్కడ ఫస్ట్ది సింటాక్స్ ఎర్రర్స్. అంటే మీరు కోడ్ రాసేటప్పుడే ఈ సింటాక్స్ ఎర్రర్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుంటాను. ఫామ్ లోడ్లో నేను కోడ్ రాస్తున్నాను. టెక్స్ట్ బాక్స్ 1 డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు, అంటే టెక్స్ట్ బాక్స్ 1లోకి టెక్స్ట్ నేను ప్లేస్ చేస్తున్నాను. హలో అంటాం. సో దిస్ ఇస్ కరెక్ట్. రన్ చేయండి. టెక్స్ట్ బాక్స్లోకి ఏమొచ్చింది? హలో అనేది రావడం జరిగింది. ఇది కరెక్టే. కానీ అంటే టెక్స్ట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో విత్ ఇన్ డబుల్ కొటేషన్లో ఉంటుంది. నేను ఆ కొటేషన్స్ ఇప్పుడు తీసేసాను. ఇది సింటాక్స్ ఎర్రర్. అండర్లైన్ తోటి ఇట్లా వచ్చిందా, ఇట్లా అనమాట. సో ఇక్కడ మీకు చూపిస్తుంది నేమ్ హలో ఈజ్ నాట్ డిక్లేర్డ్ అని హింట్ కూడా ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఈ సింటాక్స్ ఎర్రర్ని కోడ్ రాసేటప్పుడే మీరు ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. సో సింటాక్స్ ఎర్రర్స్ ఈజీగా మీరు ఐడెంటిఫై చేయడం, అట్లనే అప్పటికప్పుడే రెక్టిఫై చేసుకోవడం కూడా జరుగుతుంది. అవి సింపుల్గా జరిగిపోతాయి. మరి రన్ టైమ్ ఎర్రర్స్ చూసినట్లయితే ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు, అంటే కోడ్ రాసేటప్పుడు కాదు, ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు వస్తూ ఉంటాయి. ఈ రన్ టైమ్ ఎర్రర్స్ని హ్యాండిల్ చేసేదానికి జనరల్గా ఈ యొక్క ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ అనేటివి వాడతాం. మనము ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వచ్చినప్పుడు క్లియర్గా చూద్దాం. ట్రై, క్యాచ్, ఫైనల్లీ అనే బ్లాక్స్ని యూజ్ చేసుకొని ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేసి వాటికి ఆల్టర్నేటివ్ వేని షో చేయడం జరుగుతుంది. ఈ రన్ టైమ్ ఎర్రర్స్ ఎలా ఉంటాయనే దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ లోడ్లోనే నేను ఒక చిన్న కోడ్ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ dim I యాజ్ ఇంటీజర్ అన్న, I ఈక్వల్ టు 0 బై ఏదో సంథింగ్ 50 అని ఇస్తాను. ఇప్పుడు కోడ్ రాసినప్పుడు ఇది కరెక్టే. మరి రన్ చేస్తాం. ఓకే, ఈ ఫామ్ ఐ వాల్యూని యూజ్ చేయలేదు కదా, ఒక్క నిమిషం. మనం ఇక్కడ తీసుకున్నట్లుగానే డివిజన్ బై 0 రావాలి. ఇది మరి చూడండి, ఇక్కడ రన్ చేసేటప్పుడే దేర్ వర్ బుల్డ్ ఎర్రర్స్. ఓకే, నో అందాం. చూడండి, ఓకే. మరి ఇక్కడ ఆ యొక్క వాల్యూ అనేది 0తోని డివైడ్ చేసాం కాబట్టి ఎర్రర్ రావడం జరిగింది. అదే సంథింగ్ ఎక్స్ అని తీసుకున్నాను. ఇప్పుడు కూడా ఎర్రర్స్ వస్తున్నాయి. ఎక్స్ నాట్ డిక్లేర్డ్. ఇది రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ అనమాట. ఎక్స్ అనేది డిక్లేర్ చేయలేదు అనేది రావడం జరిగింది. ఇట్లా నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ అనేటివి ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత వస్తూ ఉంటాయి. అంటే ప్రోగ్రామ్ టైప్ చేసేటప్పుడు
ఏమీ చూపించదనమాట. మరి ఇవి కాకుండా మీకు లాజికల్ ఎర్రర్స్ అనేటివి వస్తాయి. ఈ లాజికల్ ఎర్రర్స్ ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు చూపించదు, రన్ చేసినప్పుడు ఎర్రర్ చూపించదు. బట్ మీ యొక్క రిజల్ట్ అనేది మాత్రం మీరు అనుకున్నట్లుగా రాకుండా వేరే విధంగా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సింపుల్ కోడ్ రాస్తాను. ఒక బటన్ తీసుకున్నాం. ఓకే, ఈ బటన్లో క్లిక్ ఈవెంట్లో కోడ్ రాస్తున్నాను. dim x as integer అన్నాం, x ఈక్వల్ టు సంథింగ్ 0 అంటాం. వైల్ x గ్రేటర్ దాన్ 10 మెసేజ్ బాక్స్ ఇక్కడ చూడండి, x 0 అన్నాం. x అనేది 10 కంటే ఎక్కువైనంత వరకు, లేదంటే నేను లెస్ దెన్ 10. నా యొక్క ఉద్దేశం ఏంటి, 1 to అంటే దీన్ని ఇంక్రీజ్ చేస్తూ, లేదంటే ఇక్కడ 1 ఇస్తాం, 1 నుంచి ఇంక్రీజ్ చేస్తూ 1 to 10 వరకు ప్రింట్ కావాలి అని నా ఉద్దేశం. బట్ ఇప్పుడు రన్ చేస్తాం. ఓకే, ఇక ఎన్నిసార్లు అది క్లిక్ చేసినా 1 వస్తుంది. మనం అనుకున్న కోడ్ అనుకున్న ప్రకారం మనమైతే రాసేస్తాం, బట్ అక్కడ లాజిక్లో తప్పు ఉందన్నమాట. ఇక్కడ x ఈక్వల్ టు x ప్లస్ 1 అనేది xని ఇంక్రిమెంట్ చేస్తే ఈ యొక్క లూప్ అనేది ఎండ్ అవుతుంది, లేదంటే ఇది ఇన్ఫినిటీ ఇంతే. ఎందుకు, x ఎప్పుడు 1గానే ఉంటున్నది, ఇక 10 దాకా వచ్చే ఛాన్స్ లేదు, కాబట్టి అది ఆ మెసేజ్ బాక్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట. సో మధ్యలో ఈ స్టాప్ డీబగ్గింగ్ అంటే క్లోజ్ అవుతుందే తప్ప వేరే ఛాన్స్ లేదు. మరి ఇక్కడ ఇంకొక ఫామ్ని తీసుకుంటున్నాను, ఆ ఫామ్ డిలీట్ చేసాం కాబట్టి. సో ఆ విధంగా లాజికల్ ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడం మామూలుగా చాలా కష్టంగా ఉంటుంది. మరి వీటిని ఐడెంటిఫై చేసి ట్రేస్ చేసి ఎక్కడ ఏంటి అనేది మనం చూసుకోవాలంటే డీబగ్ మోడ్లోకి స్టెప్ బై స్టెప్ వెళ్ళి లైన్ బై లైన్ ఎక్కడ మనం మిస్టేక్ చేసాం అనేది తెలుసుకోవచ్చు. మరి దీనికే మనం డీబగ్ మెనూని వాడడం జరుగుతుంది. డీబగ్ మెనూ ఇక్కడ ఉంది. మామూలుగా F5 ప్రెస్ చేసి మనం రన్ చేస్తున్నాం. వితౌట్ డీబగ్గింగ్ అంటే కంట్రోల్ F5 వాడతాం. మరి ఈ డీబగ్గింగ్లో బ్రేకింగ్ మోడ్ అనేది రావడం జరుగుతుంది. బ్రేక్ అవుతుంది అనమాట కోడ్, అంటే లైన్ బై లైన్ స్టెప్ బై స్టెప్ మనకి బ్రేక్ అవుతూ ఒక్కొక్క స్టెప్ ఎగ్జిక్యూషన్ మనకి చూపిస్తూ ఉంటుంది. దాంట్లో రిజల్ట్ ఏమొచ్చిందో మనం చూసుకోవచ్చు అనమాట, ఏ వాల్యూస్ ఎట్లా మారుతున్నాయి ఏంటి అనేది. నెక్స్ట్ లైన్కి మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఈ బ్రేక్ మోడ్ అనేది ఏ సందర్భాల్లో వస్తుందంటే, వెన్ వి చూస్ స్టెప్ ఇంటూ స్టెప్ ఓవర్ ఆర్ స్టెప్ అవుట్ ఫ్రమ్ డీబగ్ మెనూ. స్టెప్ ఇంటూ స్టెప్ ఓవర్ స్టెప్ అవుట్ అనేటివి ఇక్కడ డీబగ్ మెనూలో ఉంటాయి. వీటిలన్నా తీసుకున్నా మనం సెలెక్ట్ చేసిన ఆ బ్రేక్ మోడ్ రావడం జరుగుతుంది. లేదంటే మనం కోడ్ రాసేటప్పుడే బ్రేక్ పాయింట్ పెట్టామనుకోండి, మనం బ్రేక్ పాయింట్ కోడ్లో పెట్టుకోవచ్చు. కోడ్ రాసేటప్పుడే అది చూపిస్తాను ఎట్లా అనేది ఆ సందర్భంలో. కానీ లేదంటే ఎగ్జిక్యూషన్ రీచెస్ స్టాప్ అనే స్టేట్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు కానీ,
స్టాప్ అనే స్టేట్మెంట్ మనం రాస్తున్నప్పుడు. నెక్స్ట్ an unhandled exception is thrown. ఎక్సెప్షన్ ఏదైనా మీ కోడ్లో రైజ్ అయ్యి అది త్రో చేయబడితే ఆ సందర్భంలో ఈ బ్రేక్ మోడ్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇట్లా బ్రేకింగ్ పాయింట్స్ ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా మనం చూస్తాం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. మరి ఇప్పుడు బటన్ తీసుకున్నాను, బటన్లో సింపుల్ కోడ్ రాస్తున్నాం. dim x as integer అన్నాం. మరి for x equal to 1 to 10 అని చిన్న ఫర్ లూప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ క్లియర్గా చూద్దాం మళ్ళా. మరి ఇప్పుడు మెసేజ్ బాక్స్ cstr of x అన్నాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడాను మీకు ఇంతకు ముందరే అంటే VB.NET కన్సోల్ ప్రోగ్రామింగ్లో క్లియర్గా ఇచ్చున్నది. మరి మామూలుగా అయితే రన్ అయిపోతుంది. మరి ఇప్పుడు మనం ఇక్కడ బ్రేక్ మోడ్లోకి వెళ్ళాలి అంటే స్టెప్ బై స్టెప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడాలి అంటే ఇక ఫర్ లూప్ కాకుండా వేరేది తీసుకుందాం. క్లియర్గా నెంబర్ ఆఫ్ స్టెప్స్ పెరిగే విధంగా x ఈక్వల్ టు while x less than or equal to 10 do x equal to x plus 1 అంటాం. x వాల్యూ ఇనిషియల్గా 1 అని ఇక్కడ నెక్స్ట్ కాదు వెండ్ లేదంటే ఎండ్ వైల్ అన్నమాట. మరి ఇది మన ప్రోగ్రామ్. మామూలుగా అయితే F5 ప్రెస్ చేస్తే రన్ అయిపోతుంది. అట్లా ఉంటే నేను స్టెప్ ఇంటూ అనే మోడ్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మామూలుగా రన్ అయింది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, ఇప్పుడు బ్యాక్లో చూడండి మీకు స్టెప్ బై స్టెప్ రన్ అయ్యేదానికి ఇక్కడ రెడీ అయింది. ఓకే, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ ఏరియాలో మీరు డీబగ్ మోడ్లో క్లియర్గా చూడొచ్చు, ఇట్లా హైలైట్ అవుతుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇంటూ అంటే F11 ప్రెస్ చేయండి. ఓకే, స్టెప్ బై స్టెప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో తెలుస్తుందా? ఇప్పుడు మీకు రిజల్ట్ అక్కడ వచ్చి ఉంటుంది. మళ్ళీ F11 ఓకే, ఇక్కడ ఓకే ప్రెస్ చేసి ఇట్లా ఈ విధంగా ఏ వాల్యూ ఇక్కడ ఎలా ఉంది చూడండి. ఇక్కడ మీరు ఆ కర్సర్ ప్లేస్ చేసినా కానీ ఆ యొక్క వాల్యూ ఏంటి అనేది క్లియర్గా ఏ సిచ్యుయేషన్లో ఏముంది అనేది మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఓకే, మరి మధ్యలో స్టాప్ చేసేస్తున్నాను. మరి ఇట్లా కాకుండా మీరు బ్రేక్ పాయింట్స్ అవి పెట్టుకోవాలి అంటే బ్రేక్ పాయింట్ మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, డైరెక్ట్గా ఆ ఏరియాలో క్లిక్ చేస్తే ఈ విధంగా బ్రేక్ పాయింట్ అనేది రావడం జరిగింది. లేదంటే ఇక్కడ మీకు బ్రేక్ పాయింట్ ఇట్లా ఇవి కూడా ఉన్నాయి, ఇక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మామూలుగా రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు చూడండి బ్రేక్ పాయింట్ వచ్చింది కాబట్టి అక్కడ ఆగింది. లైన్ బై లైన్ ప్రతి లైన్కి వెళ్ళటం లేదు, బ్రేక్ పాయింట్ ఉన్న దగ్గర ఆగుతుంది అనమాట. ఓకే, ఆ విధంగా మీరు ఇప్పుడు దీని వాల్యూని చూసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు బ్రేక్ పాయింట్ ప్లేస్ చేసుకోవడం. వద్దనుకుంటే ఇప్పుడు క్లిక్ చేయండి, క్లియర్ అయిపోతుంది. లేదా నెంబర్ ఆఫ్ బ్రేక్ పాయింట్స్ కూడా ఎక్కడ కావాలంటే అక్కడ బ్రేక్ పాయింట్స్ని పెట్టుకోవచ్చు, వాటిల్ని క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరు ఈ డీబగ్ మోడ్ ద్వారా ఎర్రర్స్ని ట్రేస్ చేసే అవకాశం ఉందండి. ఇంకా మీరు కావాలనుకుంటే ఈ విండోస్లో మీకు ఇమీడియట్ విండో ఇట్లాంటి విండోస్ అన్నీ కూడా వస్తాయి. లోకల్ విండో అట్లాంటి విండోస్ ద్వారా మీరు ఆ యొక్క వాల్యూస్ని మీరు ఎప్పటికప్పుడు